అందరికీ నమస్కారం. అయితే మేము మోడీ కేర్ అనే కంపెనీలో చేస్తాం గదా! మా కంపెనీలో చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతాయి. మేము ఎట్లా ప్రమోట్ చేస్తామంటే డెమోస్ ద్వారా కస్టమర్‌ని మేము అప్రోచ్ అవుతాం. అంటే ఇప్పుడు ఎట్లుంటదంటే బయట చూసుకుంటే మనం ఏదైనా కొత్త ప్రొడక్ట్ గనుక మనం ఎవరికైనా రిఫర్ చేస్తే ఫస్ట్ వాళ్ళు భయపడే విషయం ఏంటి? దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తదా? ఇది నేను ఎక్కడా చూడలేదు. టీవీలో గాని ఎక్కడ కూడా రాలేదు. ఇది వాడితే నాకేమైనా ఇబ్బంది ఉంటదా? అని చెప్పి భయపడతారు గదా! సో, అందుకోసం అనేది మేము ఈ ప్రొడక్ట్ ఎట్లా పనిచేస్తదనేది డెమోస్ రూపకంగా చూపిస్తాం. అయితే ఈరోజు మనం ఒక మంచి ప్రొడక్ట్ గురించి మాట్లాడుకుందాం. మన కంపెనీ వచ్చేసి మోడీ కేర్. 1996లో ఈ కంపెనీ స్థాపించబడ్డది. ఇప్పటివరకు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న కంపెనీ. సరే, ఈరోజు నేను ఒక ప్రొడక్ట్ గురించి మాట్లాడతా అని చెప్తున్నా గదా! నేను ఏం ప్రొడక్ట్ అంటే అది ఒక ఫ్లోర్ క్లీనర్ అనేది మన దాంట్లో అవైలబుల్‌గా ఉంది. అట్లే మార్కెట్‌లో దొరికేది ఒక ఫ్లోర్ క్లీనర్ అనేది ఉంది. నాకు తెలిసైతే మీరు ఈ చూసే ప్రొడక్ట్ మీరందరూ వాడే ఉంటారు ఇంట్లో. ఇప్పటికి గూడా ఉండే ఉంటది. ఒక సినిమానో, సీరియల్లో వస్తే ఒక 10 సార్లు ఇస్తారు. లైజాల్, లైజాల్, లైజాల్ అని. సో, ఇది మనకి మైండ్‌లో ఫీడ్ చేస్తున్నారు అడ్వర్టైజ్ రూపకంగా. మనం పోయి తెచ్చి వాడుతున్నాం. మరి దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా? అంటే ఎవరికీ తెలవదు. దీంతోని తుడవంగానే స్మెల్ ఒస్తది. మన మైండ్ ఏమనుకుంటది? స్మెల్ ఒస్తుంది గదా! పని చేస్తుంది అనుకుంటది. కానీ దీని యాక్చువల్ పనితీరు ఏందో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఈ మన ప్రొడక్ట్ ఏంటంటే సేమ్ ఫ్లోర్ క్లీనరు. వీళ్ళు చెప్తున్నారు కదా 99.9% కిల్ జెమ్స్ అని. మన వాళ్ళు కూడా చెప్తారు బాగా పనిచేస్తది ఫ్లోర్ క్లీనర్ అని చెప్పి చెప్తారు. సరే, మనం ఒకసారి చూద్దాం మరి ఏది పనిచేస్తది, ఏది ఫేకు, ఏది రియల్ అన్నట్టు మనం ఒకసారి చూద్దాం ఈ డెమో ద్వారా. ఇక్కడ చూడండి, ఇవి 2 ఫ్లోర్స్ అనుకోండి. నేను నార్మల్‌గా గ్లాసెస్‌లో నార్మల్ వాటర్ తీసుకున్నాను. ఇవి 2 ఫ్లోర్స్ అనుకుందాం. ప్రెజెంట్ అయితే నీట్‌గా ఉన్నాయి. మనకి ఈ క్లీనర్స్ అనేవి ఎప్పుడు పనిచేస్తాయి? మురికి ఉన్నప్పుడు, బ్యాక్టీరియా ఉన్నప్పుడు దాన్ని చంపేయనీకి ఈ క్లీనర్స్ అనేవి మనం వాడతాం. సో, మనకి క్లీన్‌గా ఉన్న గ్లాసెస్‌లో ఏం కావాలి? మురికి మరియు బ్యాక్టీరియాని క్రియేట్ చేయాలి మనం. నేను దీనికోసం ఏం చేస్తున్నా అంటే, ఉజాలా అనేది తీసుకుంటున్నా. ఉజాలా ఎందుకు తీసుకుంటున్నా అంటే, ఇదేస్తే మురికి అనేది క్రియేట్ అవుతది బ్లూ కలర్‌లో. ప్లస్ ఇందులో గామా బ్యాక్టీరియా అని ఉంటది. ఇదొక గుడ్ బ్యాక్టీరియా. సో, మనం మురికి బ్యాక్టీరియాని క్రియేట్ చేయడం కోసం మాత్రమే ఈ ఉజాలాని వాడుతున్నాం. ఇక్కడ చూడండి. మనకు రెండిట్లలో మురికి మరియు బ్యాక్టీరియా క్రియేట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక దాంట్లోనేమో మార్కెట్‌లో దొరికే లైజాల్. ఇది ఫుల్ క్యాప్ పోస్తున్నా కంప్లీట్‌గా. ఒక దాంట్లోనేమో మన ప్రొడక్ట్ స్టెరిక్లీన్ అంటారు. ఫ్యూ డ్రాప్స్ అంతే. కొన్ని చుక్కలు మాత్రమే పోస్తున్నా. అయితే చూడండి ఇక్కడ. మీరు ఎప్పుడైనా ఈ ప్రొడక్ట్ గమనించిరో లేదో, దీని ఫ్రంట్ సైడ్ కాకుండా ఒకసారి బ్యాక్ సైడ్ తిప్పి చూడండి. దీని వెనుక ఏముంటదంటే, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని యూజ్ చేసేటప్పుడు గ్లౌజెస్ వాడాలి అంట. చిన్న పిల్లలకి దూరంగా ఉంచాలి. అదేవిధంగా దీంతో తుడిసిన తర్వాత దానిపైన ఏదైనా ఫుడ్ ఐటెమ్ పడి పిల్లలు గనుక లోపలికి తింటే వాళ్ళ ఇమ్యూనిటీ బాగా దెబ్బతింటది. దీన్ని ఎక్కువగా పీల్చుకోవడం ద్వారా లంగ్ క్యాన్సర్స్ వస్తాయి. లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి దీనివల్ల. కండ్లకు గనుక తాకినట్టయితే సివియర్ ఐ ఇన్ఫెక్షన్ అవుతది. ఈ విధంగా దీని గురించి చూసుకుంటే చానా హిస్టరీ అనేది ఉంది. దీని బ్యాక్ సైడే ఉంటది. మీరు ఎప్పుడైనా గమనించండి దొరికినప్పుడు. ఇక్కడ చూడండి. మన దాంట్లో మీకు ఎక్కడ కూడా అలాంటి సింప్టమ్స్ ఏం ఉండవు. మన వాళ్ళు కూడా మెన్షన్ చేయరు. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ 2 రకాలుగా మనం తీసుకున్నాం గదా! రెండిట్లలో. ఎక్కడ మరి వర్క్ స్టార్ట్ చేసింది? ఇక్కడ చూడండి. క్లీనింగ్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ. బట్ ఇక్కడ ఒకసారి కలిపి చూద్దాం ఏమైనా వర్క్ చేస్తదో మరి. అది ఇక్కడ. మీరు చూసుకుంటే 100% దీని పని అనేది చేసింది. ఇక్కడ మాత్రం నో యూజ్. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు గమనించండి. మనం తీసుకుంది ఒక గ్లాస్ వాటర్ కావచ్చు. ఒక గ్లాస్ వాటర్‌లో ఈ లైజాల్ ఏదైతే ఉందో ఫుల్ క్యాప్ పోసాను. అయినా కూడా వర్క్ అనేది చేయలేదు. మనం ఏం చేస్తాం, ఒక 20 లీటర్ల బకెట్‌లో ఒక క్యాప్ పోసి తుడుస్తా ఉంటాం. గ్లాస్ వాటర్‌కే పనిచేయని లిక్విడ్ మరి 20 లీటర్ల బకెట్‌కి పనిచేస్తదా? ఇది ఏంటంటే లిక్విడైజ్డ్ కెమికల్ విత్ ఎసెన్స్ అంతే. కానీ మన ప్రొడక్ట్ మాత్రం 100% మనకు పనిచేస్తది. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అంతకు మించి ఇది పనిచేస్తది. ఇప్పుడు బయట పడేస్తే కూడా ఈ బాటిల్ అనేది చెదలైపోతది. కానీ ఇది కంప్లీట్ ప్లాస్టిక్. భూమిలో కలవదు. కాలబెడితే క్యాన్సర్ వస్తది. ఈ విధంగా మన ప్రొడక్ట్స్ అనేవి మనకి గాని, పర్యావరణానికి గాని ఎలాంటి హాని చేయకుండా
మనకు ప్రొడక్ట్ అనేది అవైలబుల్‌గా ఉన్నది మన దాంట్లో. అయితే ఇది మీకు ఓన్లీ క్లీనర్‌గానే గాకుండా మల్టీపర్పస్ క్లీనర్‌గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కరోనా టైంలో బీహార్ గవర్నమెంటే పబ్లిష్ చేసింది శానిటైజర్ లాగా దీన్ని వాడుకోవచ్చు అని జెప్పి. ఈగలు, దోమలు, బొద్దింకలు, చెదలు ఎవ్వున్నా గూడా ఒక లీటర్ బాటిల్‌లో ఇది హాఫ్ క్యాప్ పోసుకొని స్ప్రే చేసుకుంటే ఈగలు, దోమలు, బొద్దింకలు, చెదలు ఎవ్వి గూడా రాకుండా ఉంటాయి. ఈ విధంగా ఇది 4 ఒడిసినా గూడా ఇదొక్కటి ఒడవదు బాటిల్. ఇంకా కొంతమందికి ఈ డౌట్ గూడా ఒస్తది. మీ దాంట్లోనే ఎక్కువ కెమికల్ ఉంది గావచ్చు. అందుకే ప్యూర్ వైట్ అయిపోయింది. అది మంచిది గావచ్చు. అందుకే అట్లా ఉందంటారు. సో, మన దాంట్లో గనుక కెమికల్ ఉన్నట్టయితే, ఇప్పుడు ఇందులో మనం లిక్విడ్ యాడ్ చేస్తాను. ఏం గావాలి? ఇది గూడా కంప్లీట్‌గా వైట్ అయిపోవాలి. ఒకసారి చూడండి మీరే ఏమవుతదో మళ్ళీ. మళ్ళీ ఏమైపోయింది? వైట్‌గా గావాల్సింది వైట్‌గా గాకుండా మళ్ళీ యెల్లో కలర్‌కొచ్చింది. దీని పనేం జేయాలి? ఓన్లీ బ్యాక్టీరియాని, మురికిని మాత్రమే తీసేయాలి. ఇందులో ఉన్న బ్యాక్టీరియాని, మురికిని గూడా తీసేసింది. బట్ కెమికల్‌ని మాత్రం ముట్టుకోలేదు. ఇదంతా ఏంటంటే మిగిలింది మనకు లైజాల్. యెల్లో కలర్ కనబడుతుందిగా మీ అందరికి. ఇది దీని పని. ఇంకా దీని గురించి చెప్పాలంటే చూడండి, మనకి ఎటైనా హాస్పిటల్‌లో ఎవరినైనా ఉంటే చూడనీకి వెళ్తాము. అక్కడ మనకి ఎక్కువ సేపు ఉండబుద్ధి కాదు. ఎందుకంటే వాళ్ళు వాడే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఫినాయిల్స్ గానీ, లైజాల్స్ గానీ రకరకాల కెమికల్స్ వాడతారు కదా! సో, అవి పీల్చుకోవడం ద్వారా మన మైండ్‌కి ఒక నెగెటివ్‌నెస్ అనేది వస్తది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దవనమాకు ఫ్లేవర్‌ని యూజ్ చేస్తారు. పూలల్లో అల్లుతారు కదా! చిన్న ఆకుల దవనం. ఈ ఫ్లేవర్‌ని చూజ్ చేస్తారు. కాబట్టి ఇది ఏం చేస్తదంటే ఇంట్లో ఎప్పుడు కూడా ఆక్సిజన్ లెవెల్స్‌ని పెంచుతది. మైండ్‌కి మంచి పాజిటివ్‌నెస్ ఇస్తది. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏందంటే రీసెంట్ ఒక సర్వేలో తేలింది. బయట గాలి కంటే ఇంట్లో గాలి ఎక్కువ పొల్యూషన్ ఉందంట. ఇప్పుడు బయట ఏంటంటే వెహికల్స్ గానీ, ఏదైనా కాలబెడితే వచ్చే పొల్యూషన్ ఉంటదో, దానికంటే హార్మ్‌ఫుల్ చేసేంత విషవాయువులు మన ఇంట్లోపట ఉన్నాయంట. అంటే ఇప్పుడు చూడండి మగవాళ్ళంటే బయటికి పని చేసుకొనికి ఎళ్తారు. ఇంట్లో ఇప్పుడు ఈ పొద్దున ఇలాంటి ప్రొడక్ట్ యూజ్ చేస్తారు ఆడవాళ్ళు. డోర్‌లన్నీ దగ్గరేసుకొని ఇప్పుడు అందులో పని చేసుకుంటా ఉంటారు. ఇంట్లో అటు ఇటు తిరుక్కుంటూ. సో, దీని నుంచి వచ్చే మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో విషమైన మాలిక్యూల్స్ వాటిని లోపలికి తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఉన్నది. ఇది స్కిన్ పైన పడితే స్కిన్ ఎలర్జీస్ కూడా అవుతాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే దీని గురించి చానా ఉంది. కాబట్టి మేము చెప్పేది ఏందంటే ఒకసారి మా మోడికేర్ ప్రొడక్ట్ యూజ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ డెమో నమ్మబుద్ధి కాలేదు కావచ్చు. మేమేదో మిమ్మల్ని నమ్మియడం కోసం సిమెంట్ తెచ్చి మన బూడిద తెచ్చి సిమెంట్ అని ఈరోజు మీకు అంటగడదామని చూసినాం. ఇయాల కాకపోయినా రేపైనా దొరుకుతాం మేము. కాబట్టి మేమేమంటున్నామంటే ఒకసారి మీరు ఈ ప్రొడక్ట్ తీసుకొని వాడండి. వాడిన తర్వాత నచ్చపోతే మీ మనీ మీకు 100% రీఫండ్ అనేది వస్తది. ఇది ఎక్కడ ఉంటదంటే మన కంపెనీ ప్రతి ప్రొడక్ట్ పైన ఇట్లా రాసిస్తది బ్యాక్ సైడ్. మా కంపెనీ సీఎండీ ఎవరైతే ఉన్నారో సమీర్ కుమార్ మోడీ సార్, ఆయన సిగ్నేచర్‌తో సహా రాసిస్తాడు. ఐ పర్సనల్లీ గ్యారంటెడ్ ఫుల్ రీఫండ్ ఆఫ్ యువర్ మనీ ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ విత్ క్వాలిటీ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ అని ఉంటది. ఇట్లా ఒకసారి దుకాణంలోకి పోయి తీసుకొని ఒక్కసారి ఇట్లా క్యాప్ తీసి ఇట్లా పెట్టండి. రిటర్న్ తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకంటే నువ్వు ఓపెన్ చేసినావు నాకు ఆ బాటిల్ పోదు అంటారు. కానీ మన వాళ్ళు ఏం చెప్తారు? మీరు ఓపెన్ చేసి వాడండి. సాటిస్ఫాక్షన్ లేకపోతే మీ మనీ మీరు తీసుకోపోండి అని చెప్పి ఇంత డేర్‌గా రాసిస్తున్నారు. సో, మన దేశ కంపెనీ వస్తువులు మనం వాడుకుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతది. అదేవిధంగా మేము చేసే బిజినెస్‌లో ప్రతి ఒక్కరికి మనం ఉపాధి అనేది కల్పించవచ్చు. అది కూడా ఎలాంటి పెట్టుబడి లేకుండా. ఇది చైన్ సిస్టమ్ ఏమి ఉండదు. ఇలాంటి ప్రొడక్ట్స్ కొన్ని వందల రకాలుగా మనం డెమోస్ అనేవి చేయొచ్చు. ఇంకా నేను వీడియోస్ అనేవి పెడతా ఉంటాను. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. ఏదైనా ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే మా మోడీ కేర్ బిజినెస్ ఎవరైనా చేయాలన్నా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.